ఏదో ఆషామాషిగా జరిగిపోలేదు కదా. సో మీరు అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. వెంటనే దావీదు పట్టణమందు నేడు. సో మనం ఈ మాట మాత్రమే చదువుతాం. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే దావీదు పట్టణం అంటే బెత్లెహేంలో రక్షకుడు పుట్టాడు అనే మాట చదువుతున్నాం. కానీ దాని వెనక ఎంత కష్టం ఉంది. మరియా గారు, యేసేపు గారు కాలినడకన గాడిదని తీసుకొని ప్రెగ్నెంట్ ఆమె 300 కిలోమీటర్లు నజరేతు నుండి బెత్లెహేంకి కాలినడకన వచ్చారు. ఎందుకంటే సమరయులతో యూదులకి మాటలు లేవు కాబట్టి ఆ రౌండ్ ట్రిప్ చేసుకొని అంత కష్టపడి వచ్చారు. వస్తే బెత్లెహేంలో ఏమన్నా విపరీతంగా హౌసెస్ అవన్నీ ఉన్నాయనుకుంటున్నారా? అందరూ కూడా బెత్లెహేంలో ఎక్కడెక్కడో దేశాల్లో చెదిరిపోయిన వాళ్ళందరూ ఆ ప్రజా సంఖ్యలో వాళ్ళ పేర్లు రాయించుకోవడం కోసం అందరూ వచ్చారు. సో ఆ ప్లేస్ ఫుల్ క్రౌడెడ్ ఉందన్నమాట. అంటే జనంతో కిక్కిరిసిపోయింది. అలాంటి కిక్కిరిసిపోయిన టైంలో వాళ్ళు మళ్ళీ ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న అక్కడ ఏం రాసింది? లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఒక శిశువు పొత్తిగుడు అని ఉంటుంది చూడండి. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి అంటే చూసారా ప్లేస్ కూడా. అంటే ఆ రోజున ప్రజాసంఖ్య కోసం ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ ఊరంతా బాగా కిక్కిరిసిపోయి ఉంటే ఒక చిన్న ఇంటిలో పశువుల పాకలు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉన్న ఒక తొట్టిలో పడుకొని ఉన్నాడనమాట యేసుక్రీస్తు వారు సృష్టి మొత్తాన్ని క్రియేట్ చేసిన ఆయన. ఒకవేళ తండ్రితో, తండ్రి నాకు ఒక మంచి ప్లేస్లో నన్ను పుట్టించు అంటే దేవుడు కూడా, కానీ సృష్టి మొత్తాన్ని క్రియేట్ చేసిన ఆయన ఒక చిన్న ప్రదేశంలో ఒక చిన్న పశువుల దాంట్లో ఆయన జన్మించాడనమాట. అంటే మీరు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన తగ్గింపు గుణాన్ని ఆలోచిస్తే సృష్టి అంతటినీ చేసిన ఆయనకి ఒక చిన్న ప్లేస్లో ఆయన వచ్చాడనమాట. ఆయన అక్కడ ఉన్నాడు. మనం ఈ రోజుల్లో మన స్థితి కనుక కొంచెం బెటర్ అయితేనే మనకి గర్వం వచ్చేస్తుంది. మనకి ఒక 4 మెసేజ్లు చెప్పడం స్టార్ట్ చేసిన వెంటనే తలకి కొంచెం పొగరు వస్తుంది. లేదంటే మన జ్ఞానం చూసుకొని, డబ్బు చూసుకొని, లేదంటే ఒక సంవత్సరం బ్యాక్ దాకా చాలా కష్టాలు పడ్డారు, సడన్గా వాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి, ఇంకా వాళ్ళని పట్టుకోలేమన్నమాట. కానీ యేసుక్రీస్తు వారు సృష్టి అంతటినీ చేసి ప్రతిదీ ఆయన చేతితోనే చేయబడిన తర్వాత ఆయన మాత్రం లోకంలోకి ఎట్లా వచ్చారు? ఒక చిన్న ఇంట్లో పశువుల దాంట్లో ఆ తొట్టిలో వచ్చారు. సో ఆ తగ్గింపు గుణం క్రిస్మస్ అనగానే సెలబ్రేషనే కాదు, జాయే కాదు, దాంతోపాటుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తగ్గింపు. యేసుక్రీస్తు వారు అంతటి సృష్టికర్త ఒక చిన్న దాంట్లో ఇక్కడ ఏమని రాస్తున్నారు? ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉన్నాడంట. అంటే సృష్టికర్త, ఆయన క్రియేట్ చేసిన ఆయన మొత్తం తీసుకోవచ్చు, కానీ తీసుకోకుండా అది మనకి నేర్పించే ఒక లెసన్ అనమాట. మనం కూడా ఏదొద్దినా కానీ మన గొప్పతనం, మన జ్ఞానం గొప్పదనుకోవచ్చు, డబ్బు గొప్పదనుకోవచ్చు, పదవి ఏదైనా కానీ యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు, ఈ క్రిస్మస్ చూసినప్పుడు ఆ తగ్గింపు గుణం మనకు తెలియాలన్నమాట. మనం ఏదో మనకి మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే పోతాయి. కానీ ఈ క్రిస్మస్ జరుపుకుంటున్న బైబిల్లో ఉన్న ప్రతి అంశం కూడా మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఆ పాఠం ఏంటి అనేది తెలుసుకోవాలి. అంతేగాని మనం ఆ సెలబ్రేషన్ మత్తులో పడిపోయి అసలు మెయిన్ ఏంటి అనేది మర్చిపోతున్నాం. సో మీరు అదేవిధంగా ఒకసారి యేసుక్రీస్తు వారు ఎలా బ్రతకాలి అనేది కూడా, యేసుక్రీస్తు వారు ఎవరికి జన్మించాలి, ఎలా బ్రతకాలి, సార్ వచ్చారు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తానండి. యేసుక్రీస్తు వారు ఎవరికి జన్మించాలి అనేది కూడా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆయన ఒక కన్యకకు జన్మించాలి అని క్రీస్తుకు కాబట్టి కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును. సో యేసుక్రీస్తు వారు ఎవరికి జన్మించాలి అనేది కూడా క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక కన్యకకు జన్మించాలి అనే విషయం కూడా క్రీస్తుకు పూర్వమే చెప్పేశారు. అలానే ఎలా బ్రతకాలి అనేది కూడా జకర్యా 9:9 చూస్తే ఆయన ఎంత సింపుల్గా బ్రతుకుతారు. ఆయన చివరిగా ఉన్నప్పుడు యెరూషలేంకి వస్తారనమాట. ఆ యెరూషలేంకి వచ్చేటప్పుడు గాడిద మీద వస్తారు. అది కూడా జకర్యా 9:9 చూస్తే అదే మాట చెప్తారనమాట.
ఉమ్, 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 ఉమ్. మీ రాజు నీతిపరుడును, ఉమ్, దీనుడై, ఆ, చూసారా, సృష్టించేసిన ఆయన చాలా దీనుడై గాడిద మీద ఎక్కి వస్తారు అని క్రీస్తుకు పూర్వమే, క్రీస్తు పుట్టక ముందే ప్రవచనం వచ్చింది. వీటన్నిటిని నెరవేర్పు కోసమే యేసుక్రీస్తు. ఇప్పుడు మీరు హెబ్రీ 10:5 చదివితే, హెబ్రీ 10:5, 16వ అధ్యాయం నుంచి చదువుదండి. పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన దాని ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకే ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే ఇవన్నీ, ఈ ప్రవచనాలన్నింటినీ నెరవేర్చడం కోసమే నేను మీ దగ్గరకు వచ్చాను తండ్రి. మీ గ్రంథపు చుట్టలో నాకు, హెబ్రీ 10వ అధ్యాయం 6వ వచనం అండి. పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి. అంటే ఇక్కడ చూసారా, తండ్రి నీ చిత్తం ప్రవక్తల ద్వారా మీరు ఎన్నో ప్రవచించారు. యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాలి, ఏ వంశంలో జన్మించాలి, ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా తండ్రి చిత్తం. ఆయన ప్రవక్తల ద్వారా ఆ ప్రవచనాలు వచ్చినాయి. వాటన్నిటిని నెరవేర్చడానికి కోసమే నేను ఈ లోకానికి వచ్చాను. మీ గ్రంథంలో రాసిన ప్రతిదీ నెరవేర్చడం కోసమే నేను వచ్చాను. సో అక్కడ ఏ ఒక్క ప్రవచనం ఫెయిల్ అయిపోయినా మళ్ళీ బైబిల్లో రాంగ్ ఉంది అని చెప్పొచ్చు. కానీ ప్రతి ప్రవచనం నెరవేర్పు కోసం ఎంత పరిస్థితుల్ని తారుమారు చేశారో దేవుడు చూడండి. నజరేతులో ఉన్న ఆయన ప్రజా సంఖ్య కోసం బెత్లెహేం రావడం ఏంటి, ఆ వచ్చిన టైంలోనే ఆమెకి మరియా గారికి ప్రెగ్నెన్సీ రావడం ఏంటి, వాటన్నిటి అంటే దేవుడు ఆ ప్రవచనాలన్నింటినీ నెరవేర్పు కోసమే ప్రతిదాన్ని తారుమారు చేయగలిగారు. అందుకే బైబిల్లో ఎక్కడ కూడా ఏది కూడా తప్పు అనేది ఉండదు, ఏదైనా సరే దాంట్లో నిజం ఉంటుంది. సో ఇంకొకసారి మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తే, లూకాసు వార్త, ఇంకా లాస్ట్ ముగిచ్చేస్తానండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ప్రజల మహా అది ఇక చాలండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇక్కడ ఏమని రాశారు కరెక్ట్గా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు అంటే సంతోషకరమైనది కాదంట, మహా సంతోషకరమైందంట. ఆ మహా సంతోషకరమైన వార్త ఏంటి, యేసుక్రీస్తు వారు మనకి ఈ లోకంలో జన్మిస్తున్నారు అనేది సంతోషకరమైనది కాదంట, మహా సంతోషకరమైన వార్త. అంత సంతోషాన్ని ఇచ్చే వార్త ఏంటది, అదేమి మనకి డబ్బులు వచ్చినాయి అనే వార్త కాదు, లేదంటే మనకి పొజిషన్ వచ్చిందనే వార్త కాదు. యేసుక్రీస్తు పుట్టారు, చాలామంది పుడుతున్నారు. నేను లాస్ట్ మెసేజ్లో చెప్పా కదా, ప్రతిరోజు కూడా మనకి ఎంతోమంది పుడతారు. మరి యేసుక్రీస్తు కొరకు పుట్టారు. ఆ పుట్టినందుకు మహా సంతోషకరమైన వార్త ప్రజలందరికంట, మళ్ళీ ఏదో ఒక పర్టికులర్ పర్సన్కి కాదు, ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన వార్త. ఏంటి అంత సంతోషం ఏంటి, ఆయన పుట్టాడు కరెక్టే, క్రిస్మస్ చేసుకుంటున్నాం కరెక్టే, కానీ అంత సంతోషం ఏంటి, ఆ సంతోషం ఏంటంటే ఆయన పుట్టడం వల్లే ఈ లోకంలో, చెప్పండి, ఈ లోకంలో మనకి పాపక్షమాపణ వచ్చింది. ఆయన ద్వారానే పాపక్షమాపణ వస్తుంది, ఆయన ద్వారానే పరలోకం జరగలుగుతాం. ఇవన్నీ జరగాలంటే ఆయన పుట్టాలి. అందుకే అది మహా సంతోషకరమైన వార్త ప్రజలందరికీ కూడా. అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యేసుక్రీస్తు వారు పుట్టారనే విషయం తెలిసి ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు అనే వార్త. మత్తయి సువార్త, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి, ఒకసారి చాలండి, వారు అంటే ఎవరంటే అండి, తూర్పు దేశపు జ్ఞానులు. సో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు అంటే తెలుసు కదా, చాలా లోకంలో తెలివైన వారు అని వాళ్ళు భావించేవాళ్ళు. సో వాళ్ళు ఆకాశంని
అంతరిక్షాన్ని ఎప్పుడూ పరిశీలన చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైన్స్ వాళ్ళదంతా కూడా ఏంటంటే సైన్స్ అనమాట. అంతరిక్షాన్ని ఎప్పుడు కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. వాళ్ళ సిలబస్లో భాగంగా ఎప్పుడన్నా సరే ఒక స్టార్ ట్వింకిల్ అవుతూ ఉంటే మీకు ఒక సూచక, ఒక అద్భుతం జరగబోతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దాని ప్రకారంగా ఆ నక్షత్రం అట్లా చూసి ఇక్కడ ఒక అద్భుతం జరగబోతుందని వాళ్ళు తూర్పు దేశం నుండి బయలుదేరి యేసుక్రీస్తుని చూడటం కోసం బెత్లెహేమ్కి వస్తారనమాట. ఆ బెత్లెహేమ్కి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు కనుక యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఈ మహాజ్ఞానులు కనుక, ఈ జ్ఞానులు రాకుండా జస్ట్ అక్కడ ఉన్న పశువుల కాపర్లే కనుక ఉన్నట్టయితే, మళ్ళీ యేసుక్రీస్తుని ఒక పర్టికులర్ పర్సన్స్కి మాత్రమే దేవుడు, చదువు లేని వాళ్ళకి మాత్రమే దేవుడు, లేదంటే విద్య ఏం లేని వాళ్ళకి, పశువులు కాపర్లకే దేవుడు అనేవాళ్ళు. కానీ మహాజ్ఞానులు, అందుకే ఆ పదం చూడండి, ఎందుకు ఒక పశువులు కాపర్లని మహాజ్ఞానుల్ని రెండింటినీ కలిపి ఆయన దగ్గరికి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తీసుకురావాలి. జస్ట్ పశువులు అక్కడ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ఆయన్ని పుట్టాడు కాబట్టి చూసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడో తూర్పు దేశంలో జ్ఞానులు ఉంటే వాళ్ళని కూడా ఎందుకు తీసుకొని రావాలి ప్రభు ఎందుకు తీసుకురావాలి అంటే, అక్కడ ఒక మహాజ్ఞానం ఉంది. నేను కనుక నా ప్రియ కుమారుడిని ఇక్కడ పుట్టించినప్పుడు జస్ట్ అక్కడ ఉన్న లోకల్ పీపుల్ వచ్చారనుకో, ఈయన ఆ దేశపు అంతవరకు మాత్రమే పరిమితం అయిపోతారు. కానీ ఈయన ప్రపంచం అంతటికి వెళ్ళాలంటే జ్ఞానులు, అంటే ఆ రోజుల్లో బాగా ప్రాముఖ్యం లేదంటే బాగా ఫేమ్ ఉన్న పర్సన్స్ ఎవరు? జ్ఞానులు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయిస్తున్నారు చదవండి. వాళ్ళు వచ్చారు, తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాణిని, కరెక్ట్గా ఎక్కడంటే 11వ అధ్యాయం, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయనను అంటే జ్ఞానులు చాలా తెలివిగల వాళ్ళు వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తున్నారంట. జనరల్గా తెలివిగల వాళ్ళు ఎప్పుడన్నా వేరే వాళ్ళ ముందుకెళ్ళి కొంచెం తలదించుకోవాలనుకుంటారా? అనుకోరు. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఉంటారు, వాళ్ళు చాలా గర్వంతో ఉంటారనమాట. ఎందుకంటే మాకు జ్ఞానం ఉంది. సో అలాంటి వాళ్ళని యేసుక్రీస్తు పుట్టారని తీసుకొచ్చి సాగిలపడి నమస్కారం చేస్తున్నారంట. అంటే ప్రతి నామం కూడా బైబిల్ ఏమన్నది, యేసునామంన మోకాలను వంగును. సో ఇక్కడ అక్కడున్న చుట్టుపక్కల ఉన్న పశువుల కాపలనే కాకుండా ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు తీసుకొచ్చి వాళ్ళని ఆయనకి సాగిలపడేలా చేశారనమాట. సో మనం కూడా ఈ క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే, ఆయన ఎంతో సృష్టిని అంతటినీ క్రియేట్ చేసిన ఆయన అంత సింపుల్గా చాలా తగ్గింపుతో ఇక్కడికి వచ్చారు. మనం కూడా ఏమున్నా ఎంతున్నా లేదంటే ఏది చూసుకొని గర్విస్తున్నా ఆ తగ్గింపు గుణం ఎప్పుడు మనకు ఉండాలి. రెండోది వచ్చేటప్పటికి ప్రతి నామం ఎంత తెలివిగల్లోడైనా ఎంత జ్ఞానైనా ఎవరైనా సరే ఆయన నామమున సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. ఆయనకంటే గొప్ప వాళ్ళు ఏం లేరు. ఒక రాత్రిలో పరిస్థితులను తలకిందులు చేయగలుగుతారు. మనం పడుకునేటప్పుడు అంత బాగుండొచ్చు, లేచేటప్పటికి మొత్తం అంతా యోబు గారికి చూసాం కదా, మొత్తం ఒక రాత్రిలో చెల్లా చెదరైపోవచ్చు. కానీ ఏదైనా సరే ఆయన చేయగలుగుతారు. సో ఆయనకి ఎప్పుడు కూడా వినయంతో, విధేయతతో, భయంతో, భక్తితో ఉండాలి తప్ప గర్వం రాకూడదు, పొగరు రాకూడదు. ప్రతి నామం జ్ఞానులైనా సరే, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలైనా సరే ఆయన నామం చూస్తే సాగిలపడాల్సిందే. సో అది ఆయన గొప్పతనం. ఈ క్రిస్మస్ మెసేజ్ ఒకటే ఏంటంటే తగ్గింపు ఉండాలి అందరికీ. రెండోది వచ్చేటప్పటికి ఆయన కంటే గొప్ప వాళ్ళు లేరు. సో ఆ గర్వాన్ని ఎప్పుడు మనం రాకుండా వినయంతో యేసుక్రీస్తు వారు ఏదైనా చేయగలుగుతారు కాబట్టి అది మన క్రిస్మస్ యొక్క మెసేజ్ అనమాట. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకో. తండ్రి, మీ మాటలు కొద్దిగా చెప్పుకుందాం ప్రభువా. మేము ఈ క్రిస్మస్ నాడున ప్రభువా, అది మీ పుట్టుక అనేది అంత ఈజీగా జరగలేదు ప్రభువా. అక్కడ నజరేతు నుండి బెత్లెహేం రావడానికి స్ట్రైట్ మార్గం ఉన్న సమరయులతో గొడవ వల్ల యూదులు అటు వెళ్ళలేక మొత్తం తిరిగి బెత్లెహేంకి వచ్చారు ప్రభా. ఇంచుమించుగా 300 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చారు ప్రభా. అంటే ఏది కూడా అంత సింపుల్గా జరగలేదు ప్రభా. ప్రతిదీ మీ ప్రవక్తల ద్వారా ముందుగా ప్రవచించిన ప్రతిదీ నెరవేర్పు కోసం ఎన్నో అద్భుతాలు చేశారు ప్రభా. వాటన్నిటినీ వాళ్ళు ఆలోచించాం ప్రభా. యేసుక్రీస్తు అంత సృష్టిని క్రియేట్ చేసిన ఆయన ప్రభా అంత సింపుల్గా చిన్న పశువుల తొట్టులో వచ్చారు ప్రభా. అదేవిధంగా ప్రభా పెద్ద పెద్ద తూర్పు దేశ జ్ఞానులు సైతం ప్రభా ఆయన నా దగ్గరికి ప్రభా వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు ప్రభా. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా తూర్పు దేశం నుండి ఆ జ్ఞానులు ఎందుకు రావాలి ప్రభా? వీటన్నిటిలో మీరు మాకు ఏదో నేర్పిస్తున్నారు ప్రభా. ఎంతటి గొప్పవారైనా మీ ముందు చిన్నవారే ప్రభా. మేమందరం కూడా వినయం కలిగి, విధేయత కలిగి, తగ్గింపు కలిగి, సమాధానం కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.
సమూయేలు మొదటి గ్రంథం ప్రారంభం నుంచి 15వ వచనం వరకు ఆసక్తి కలిగిన వారు చదవండి. అలాగే వాక్యాన్ని చదవటానికి చాలా పోటీ పడుతున్నారు. మీరు పోటీ పడటం తప్పు కాదు, కానీ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. నేను పదే పదే చెప్తున్నా కానీ చదివిన వాళ్ళే చదువుతున్నారు. చదవటం గుర్తుపెట్టుకోండి. ఈ లైన్లో ప్రారంభం నుంచి చివరి వరకు చదవండి. తర్వాత ఆడవాళ్ళల్లో ఆ లైన్లో ప్రారంభం నుంచి చివరి వరకు చదవండి. అర్థమైందా? ఎన్నిసార్లు వాక్యం రిపీట్ అవుతుంటే ఈ లైన్లో స్కైలాబ్ తర్వాత శ్యాము, తర్వాత వేణు, ఆ తర్వాత నాగేశ్వరరావు. అలాగే ఆ లైన్లో చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లైన్లో చదవండి. నెక్స్ట్ వాళ్ళు అయిపోయిన తర్వాత వెనకున్న వాళ్ళు చదవచ్చు, వాళ్ళ తర్వాత వాళ్ళ ముందు ఉన్నవాళ్ళు. అలా ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. అంతేగాని మీరే పోటీ పడతారంటే నాకు అర్థం కాదు. ఏమన్నా మీకు ఏమైనా కప్పిస్తారా? ఓకే. సమూయేలు మొదటి గ్రంథం ప్రారంభం నుంచి 15వ వచనం వరకు. సమూయేలు మొదటి గ్రంథము 1 నుండి 15వ వచనం వరకు. ఎఫ్రాయిము మాన్యమందు రమతయి మెస్సి పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోబాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులగు హొప్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బల్యార్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను.
నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ కృపను బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ ఘనమైన, ఉన్నతమైన, విలువైన, ఆలోచనకరమైన మీ యొక్క మాటలను గ్రహించడానికి సిద్ధపడుచుండగా మీ కృపను తోడుగా ఉంచండి. జీవం కలిగిన నీ మాటల వెనుక ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఆశపడుచుండగా నా జ్ఞానం చాలదు, నా శక్తి చాలదు గనుక మీ జ్ఞానంతో, మీ శక్తితో నీ మనస్సును గ్రహించేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, గడిచిన 3 క్లాసుల్లో ఈ ఎఫ్రాయిము అనబడినటువంటి వీళ్ళ చరిత్రను కొంతవరకు చెప్పడం జరిగింది. అబ్రహాము యొక్క గర్భంలో నుండి ప్రవేశించిన దేవుని సంపద, దేవునికి పిల్లలు కావాలి అన్న ఒక కోరిక తన మదిలో కలిగినప్పుడు ఎవరిని ఎప్పుడు ఎవరి గర్భం ద్వారా ప్రవేశపెట్టాలో ఆ ప్రణాళిక కూడా దేవుడు సిద్ధం చేసుకున్నాడు. మనం అనుకున్నట్లుగా మన ఆలోచన ప్రకారంగా గర్భఫలం అన్నది స్పీడ్ తగ్గించండి. మనం అనుకున్నట్లుగా గర్భఫలం అన్నది రావటం జరగదు ఎప్పుడు కూడా. మనం ఏమనుకుంటామంటే గర్భఫలం అనేది మన చిత్త ప్రకారంగా మన చేతుల్లోనే ఉంటుంది, మన ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది, మన ఆలోచన ప్రకారంగానే కలుగుతుంది. వివాహం అయిన తర్వాత 1 సంవత్సరానికి గర్భాన్ని ధరించడం సహజం. ఇది సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ, ప్రకృతి ధర్మం అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ప్రకృతి ధర్మం కాదు, పరమాత్మని ప్రణాళిక. పరలోకమందున్న దేవుని యొక్క ఒక ప్రణాళిక. కారణం, ఈ దేహంలో ఏ అవయవాలు ఎలా పనిచేయాలో, ఎప్పుడు వేటి ప్రయాణం ఏ విధంగా ప్రారంభం అవ్వాలో ఆల్రెడీ దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనం మన యొక్క ప్రయాణాన్ని మనతోనే ప్రారంభమైందని మనం అనుకుంటాం. కానీ మన ప్రయాణం మనతో ప్రారంభం కాదు. మన ప్రయాణం మనకంటే ముందు మన పితరులైన వారిలో మనం దాగి ఉంటాం. వారిలో నుండి మనం భూమి మీదకి ప్రవేశిస్తాం. ప్రవేశించటానికి ముందు మనకంటే ముందే అక్కడ మన తాలూకా ఆనవాళ్ళు కొన్ని కనపడాలి. మీరు బాగా ఆలోచిస్తే ఈ గర్భం రావటం అనే దాని వెనక ఎంత ప్రణాళిక ఉందో మీకు అర్థం కావటానికి హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి జాగ్రత్తగా మీరు చూడగలిగితే అక్కడ 7వ అధ్యాయం 4వ వచనం, ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన
ఉమ్, మరియు ఉమ్, లేవి కుమారులలో నుండి ఉమ్, యాజకత్వము పొందువారు ఉమ్, తమ సహోదరులు ఉమ్. అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. ఉమ్, గాని వారితో సంబంధించిన ఉమ్. వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. ఇక్కడ బాగా గమనిస్తే నిన్న ఒక ప్రశ్న అడిగారు, నిన్న సెకండ్ సాటర్డే క్లాస్లో ఇంట్రడక్షన్ ఇస్తూ సువార్తలు ఎలా పరిచయం చేశారు, సువార్తలను ప్రతి పుస్తకాన్ని ఎలా పరిచయం చేశారో అనడానికి ఏమన్నా బేస్ ఉందా, లేకపోతే అసలు ఏంటి వాటి పరిచయం అన్నది అడిగారు కదా. అందులో క్లాస్ చెప్పాను, పిల్లలకు అర్థమైంది. దానికి సంబంధించిన పాయింట్ ఇక్కడ కూడా కనపడుతుంది ఇప్పుడు. అదేంటంటే వారితో సంబంధించిన వంశావళి లేనివాడైనా, ఎవరితో సంబంధించిన వంశావళి లేనివాడిగా ఉన్న వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఉన్నారంట. అర్థమైందా పాయింట్ మీకు? వారితో సంబంధించిన ఎవరితో సంబంధించిన, అబ్రహాముతో సంబంధించిన, అబ్రహాము సంతతిగా పిలువబడేటువంటి వంశావళి లేని ఒక వ్యక్తి ఉన్నాడు. పాయింట్ మీరు గమనిస్తే సంబంధం అయితే ఉంది, కానీ వంశావళి లేదు. ఈ క్లాసులో, ఇంతకుముందు క్లాసులో 2-3 క్లాసుల్లో మీరు విన్నారు కదా, విన్న దానిలో కూడా ఏసేబుకు సంబంధం ఉంది, ఏసేబుకు వంశావళి, ఏసేబు పేరు కనపడదు, పిల్లల పేర్లు కనపడ్డాయి. ఇక్కడ కూడా అబ్రహాముతో సంబంధం ఉంది, కానీ వంశావళిలో ఇతని పేరుండదు. ఎవరి ఇతడు అని అంటే అతడే యేసుక్రీస్తు. ఈడ మెల్కీసెదెకుగా పిలువబడుతున్న వ్యక్తి అక్కడ యేసుక్రీస్తు. అందుకనే వంశావళి లేనివాడైనా, అందుకే మత్తయి సువార్త ప్రారంభంలో కూడా మీకు మాట్లాడుతూ చెప్పిన మాటను ఇప్పుడు ఒకసారి చదివితే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే తీసుకువెళ్ళి ఎక్కడికి లింకప్ ఇచ్చాడు? ఎక్కడున్నాడు ఈయన? ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒక ప్రత్యేకమైన ఒక కణానికి దాని వెనక ఎంతమంది ఉన్నారో, అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక బస్సు అనేది అబ్రహాం అయితే ఆ బస్సే కంటికి కనపడుతుంది. బస్ లోపల ఎంతమంది ఉన్నారో లోపలికి ఎక్కి చూస్తే కానీ కనపడుతుంది, లేకపోతే కనపడదు. బస్సు లోపలికి వెళ్ళి చూశారనుకోండి, అప్పుడు కనపడుతుంది, అప్పుడు దాకా తెలియదు. లేదా లోపల నుంచి ఎవరన్నా దిగితే ఎంతమంది దిగుతున్నారు, ఎంతమంది ఉన్నారా, ఎంతమంది ఉన్నారా, ఈ బస్సులో ఎంతమంది ఉన్నారో, దిగుతూ ఉన్నారు, ఎంతమంది ఉన్నారో తెలియదు, దిగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఎంతమంది ఉన్నారా అని లెక్క పెట్టుకుంటాం. ఒకసారి ట్రాఫిక్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఆటోని ఆపేసి మొత్తం దిగంటారా అంటారు. ఆటో కెపాసిటీ ఎంత? ఆటో కెపాసిటీ ఎంత? ఆటో కెపాసిటీ వెనక 3 అంతే. వెనక 3, ముందు డ్రైవరు 4. 3+1. సి బుక్ ఎత్తుక్కోండి మీరు వెళ్ళి కావాలంటే. మామూలు ఆటో అయితే
లేదనుకోండి 4+1, అంతకుమించి ఉండదు. కంపెనీ వాడు బుక్లో డిజైన్ చేసేటప్పుడు 4, అంతేగాని ఎదర చెక్క వేసి ఆ చెక్క మీద ఒక 4, సీట్లో ఒక 4, వెనక డోర్ ఓపెన్ చేసి ఒక 4, ఇలా కాదు. యాజ్ పర్ రికార్డ్ ఉండేది 3+1 ఆర్ 4+1, అంతకుమించి ఉండరు ఆటోలో. అలా చేయకూడదు. కానీ పోలీసు వాళ్ళు ఒక్కోసారి ముందు కేసు రాయటం కంటే దిగండ్రా అంటారు అందరినీ. ఎంతమంది దిగుతారు తెలుసండి? సుమారుగా 15 మంది దాకా దిగుతారు. ముందు వీడు కేసు రాయడం కంటే ఆలోచిస్తాడు, రే వీళ్ళందరూ ఎట్టబట్టించరా, వీళ్ళందరూ నువ్వు ఎట్టెక్కి మళ్ళీ ఎక్కించరా మొత్తాన్ని అంటాడు. కేసు రాయటం తర్వాత సంగతి, మొత్తాన్ని ఎక్కించి అంటాడు, మళ్ళీ ఎక్కిస్తాడు వీడు. సెట్ అవుతారు, 20 మంది కూడా సెట్ అవుతారు. వాడికి తెలుసు ఎక్కడ ఎవరిని కూర్చోబెట్టాలో, ఎటువైపు ఎవరిని కూర్చోబెట్టాలో, లావోటోళ్ళు ఉంటే ఎక్కడ కూర్చోబెట్టాలో, పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో వీడికి బాగా తెలుసు. వీడు డ్రైవింగ్ సీట్లోనే 3 కూర్చోబెడతాడు, వీడు కాకుండా. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ ఆటోలు అంటే లెక్కకు కనబడేది ఒక్కడే, కానీ వెనక లోపల చాలామంది ఉంటారు. ఇక్కడ అబ్రహాం అనబడినటువంటి, అబ్రహాములోనికి ప్రవేశించినటువంటి ఆ కణంలో, ఒక అబ్రహాము కణంలో ఇస్సాకు ఒక్కడే ఉన్నాడు అనుకున్నారు అందరూ. అబ్రహాముకి ఎంతమంది పిల్లలు అంటే ప్రశ్న ఏమని సమాధానం చెప్తారు? అబ్రహాముకి పిల్లలు ఎంతమంది అన్నారనుకోండి, సమాధానం ఏమని వస్తుంది? ఒక్కడే. అదే కదండి, అబ్రహామా నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకుని నాకు బలిగా ఇస్తావా అన్నప్పుడు, ఒక్కగానొక్కడు అంటే ఒక్కడే కదా. ఆ ఒక్కడు కూడా ఎప్పుడు వచ్చాడు? 100 ఏళ్ళు. 100 ఏళ్ళకు పుట్టాడండి. అంటే 100 ఏళ్ళ దాకా ఈయనకి పిల్లలు లేరా? పిల్లలు పుట్టలేదా? ఇష్మాయేలు పుట్టాడు కదా. ఇస్సాక్ కంటే పెద్దోడెవరు? ఇష్మాయేలు పుట్టాడా? పుట్టాడు. మరి ఇష్మాయేలు పుట్టినప్పుడు ఇక్కడ లోపం శారములో ఉందా, అబ్రహాములో ఉందా? ఎవరిలో ఉంది? ఎవరిలోనూ లేదు. మీరు ఒకలా అక్కడ హాగర్కి పిల్లలు పుట్టాడు కాబట్టి లోపం శారములో ఉంది అంటానికి లేదు. శారములోనూ లేదు, అబ్రహాములోనూ లేదు. మరి ఎవరిలో ఉంది ఇక్కడ? ఇంతకీ కథ ఏంటి అని అంటే, పై ఆయన ఇవ్వాలని అనుకోలేదు ఇంకా. అర్థమైందా మీకు? పైనున్న ఆయన ఇవ్వాలని ఇంకా ప్లాన్ చేసుకోలేదు. టైం ఉంది నాకు తెలుసు ఎవరిని ఎప్పుడు పంపాలో నాకు తెలుసు. అంతేగాని ఎంత ఆవేశపడ్డా, ఎన్నిసార్లు మీరు శారీరకంగా ఒకటిగా ఉన్నా పిల్లలు పుట్టరు. ఇది జరగదు. ఇది మనుషుల ప్రక్రియ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించవలసింది అదే. ఇది మనుషుల ఆలోచన కాదు. ఇది కేవలం దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. ఎంతకాలం ఆపాలో ఆపగలడు, ఏ కాలానికి ఇవ్వగలడు. ఇవ్వాలనుకుంటే 90 ఏళ్ళకైనా ఇవ్వగలడు, కాదనుకుంటే వదిలేయగలడు, లేదు అనుకుంటే వెంటనే ఇవ్వగలడు. అది ఆయన ఇష్టం. ఎవరిని ముందు పంపాలో వాళ్ళని ముందు పంపగలడు, ఎవరిని వెనక పంపాలో వాళ్ళని వెనక పంపగలడు. లేకపోతే ఒక్క పిండమే కణ విభజన చెంది 4-5 పిండాలుగా మారిపోయేటట్లు చేయగలడు. అందులో ఒకళ్ళు లేడీ ఒకళ్ళు జంటుగా కూడా చేయగలడు. ఎవరిని ఎలా మారుస్తాడో, ఎవరిని డిజైన్ చేస్తాడో అది మన చేతిలో ఉండదు, అది మన ఆలోచనలో ఉండదు. ఇక్కడ అదే మాట్లాడతాడు. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. ఎవరే ఇతడు అనంటే అబ్రహాము ఇతడు ఎంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన
అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. అంటే ఈయన దగ్గరున్న 10వ వంతు ఆస్తిని తీసుకోవటానికి ఒక ఆయన ముందుగానే భూమి మీదకి వచ్చాడు. మీకు తెలిసిన క్రిస్టమస్ అయితే డిసెంబర్ 25, కానీ డిసెంబర్ 25 కంటే ముందు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అబ్రహాము దగ్గర దశమాంశాలు తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనే మెల్కీసెదెక్. తెలుసా? మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు, నన్ను చూడాలని చాలా ఆశపడ్డాడు, చూసి ఆనందించాడు అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్తలో 8వ అధ్యాయము 8. ఆర్డర్ చెప్పానుగా, ఎవరు చదవాలో. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను అనెను. ఈ మాట ఎవరన్నారు? స్వయాన యేసుక్రీస్తు చెప్పాడు. ఎవరితో? అక్కడ ఉన్నటువంటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నవాళ్ళు ఉన్నారుగా అక్కడ, వాళ్ళతో అన్నాడు. అసలు ఈయన ఈ మాట చెప్పేటప్పటికి అసలు అబ్రహాం ఎక్కడున్నాడు? ఈయన ఈ మాట చెప్పేటప్పటికి అబ్రహాం ఎక్కడున్నాడు? చనిపోయాడు. పుట్టడం అయిపోయింది, చనిపోవటం అయింది. అసలు అబ్రహాం పుట్టిన తర్వాత కదా యేసుక్రీస్తు వచ్చింది. ఇప్పుడు అబ్రహాం గారి ప్రయాణానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి మధ్య కాలం ఎంత? 42. అంతే కదా? 14 మత్తయి సువార్తలో ఉంది కదా, 3:14, 42 తరాలు. అంటే 42 తరాల తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈయన కంటే ముందు దేహాన్ని ధరించుకుని భూమి మీద ఉన్నటువంటి అబ్రహాము గురించి మాట్లాడుతూ, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడయ్యా, చూసి ఆనందించాడు కూడా అన్నాడు. అనగానే వీళ్ళకి ఫీజులు ఎగిరిపోయినాయి. ఎవరికి? అక్కడ ఉన్న వాళ్ళకి. ఏమన్నారు చూడండి కింద. అందుకు యూదులు, నీకు ఇంకను 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా? మరి నిజంగా డౌట్ రాదండి? తిప్పి కొడితే నీకు 50 ఏళ్ళు లేవు. ఆయన ఎప్పుడో మా పితరుడైన అబ్రహాం పుట్టడం అయిపోయింది, చనిపోవటం అయిపోయింది. ఆయన కుమారుడైన ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, యాకోబు పిల్లలు చనిపోయారు, అందరూ చనిపోయారు. నువ్వెప్పుడు నిన్నగాక మొన్న వచ్చావు? నువ్వు వచ్చింది నిన్నగాక మొన్న. సుమారుగా 42 తరాలు గడిచిపోయాయి. 42 తరాల ముందు వాళ్ళు పుట్టడం అయిపోయి చనిపోవటం అయితే మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు, చూసి కూడా ఆనందపడ్డాడంటే నువ్వు అసలు నిజంగా నువ్వు దెయ్యానికి సంబంధించినోడివే, నువ్వు దెయ్యం పెట్టినోడివే అని అన్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఈయన ఎవరో తెలియదు. నిజంగా మన మనసులో సరైన నమ్మకం ఉండాలి. కానండి, భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారా అంటే రావాలి. ఈ చెట్టు పోయి సముద్రంలో పడుతుందా అంటే పడాలి. అంతే, చెట్టు వెళ్ళి పడదు అక్కడ. అలాంటి కార్యక్రమాలు కూడా నువ్వు చేయగలవు. క్రైస్తవుడికున్న క్రెడిబిలిటీ ఎంత గొప్పదో తెలియదు మీకు. క్రైస్తవుడు అంటే ఏదో మామూలు వాళ్ళు అనుకున్నారు. ఉన్న క్రెడిబిలిటీ ఎలా ఉంటుందంటే తను అనుకున్నాడంటే జరిగి తీరాలి. అది ఎంతటి కార్యక్రమమైనా జరగాలి. అబ్రహాం అనుకున్నాడు. అబ్రహాం అనుకున్నప్పుడు ఏం చేశాడంట? నన్ను వెళ్ళు. ఎప్పుడు? అబ్రహాము వెళ్ళాడు. వాళ్ళ తమ్ముడిని పట్టుకున్నారు. వాళ్ళ తమ్ముడు చనిపోతా యుద్ధానికి వెళుతున్నాడు. లోతు మీదకి యుద్ధానికి వచ్చారు కాబట్టి ఈ సంగతి తెలిసి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ తమ్ముడిని విడిపించి తిరిగి వస్తున్నాడు. ఆ కొల్లగొట్టిన సొమ్ము తీసుకొని తిరిగి వస్తున్నాడు. అప్పుడు ఈయనకి ఎదురయ్యాడు ఒక రాజు, మెల్కీషెదెక్ అని పేరుతో. ఆయనకి షాలేము రాజు. ఆయన వంశావళి లేనివాడు.
ఆయన వంశావళి లేనివాడు. ఆయన వస్తున్నాడంట, ఈయన మెల్కీసెదెక్ అంటే. సరే, ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తాను. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తే ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏమన్నాడు అనేది చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు. అంటే ఇప్పుడు లేవీలు పుచ్చుకునేవాళ్లే కానీ ఇచ్చేవాళ్ళు కాదు. లేవీలు ఏం చేస్తారు? వాళ్ళు దశమాంశాలు పుచ్చుకోవటమే, వాళ్ళెవరికి ఇచ్చే పనే ఉండదు. వాళ్ళు దశమాంశాలు పుచ్చుకునే ఆ లేవీయు అబ్రహాము ద్వారా అంటే అబ్రహాము ద్వారా దశమాంశములు మెల్కీసెదెకుకు ఇచ్చెను. ఏలయనగా 10వ వచనం, ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకునినప్పుడు, అంతే కదా, కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అంటే ఇప్పుడు లేవి ఎక్కడున్నాడంట? ఏ సమయం? ఈ మెల్కీసెదెక్ కనబడిన ఆయన అక్కడికి వస్తున్నప్పుడు, ఈ దశమాంశాలు ఇచ్చేటప్పుడు అబ్రహాము లోపల ఎవరున్నారు? లేవి ఉన్నాడు. లేవి ఉన్నాడా? ఎక్కడున్నాడు లేవి? అసలు లేవి ఎన్నో తరం? అబ్రహాముకి పిల్లలు. అబ్రహాము పిల్లల్లో మొదటి తరం ఎవరు? ఇస్సాకు. రెండో తరం ఎవరు? యాకోబు. మూడో తరం ఎవరు? లేవి. అంతే కదా. యాకోబు పిల్లల్లో ఒకటేగా లేవి అంటే మూడో తరం అయిన అబ్రహాములు ఎలా ఉంటాడు అంటే ఉన్నారన్నమాట. అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారు. అంటే ఒక కణంలో ఇంకొక కణం ఇలా ఉన్నాయి, లోపలే ఉంటాయి. అవి టైం వచ్చినప్పుడు ఆ కణం బయటికి రావాలి, దానిలోండి మరి ఒక కణం బయటికి రావాలి, దానిలోండి మరి ఒక కణం బయటికి రావాలి. ఎంత ప్రణాళిక అండి! మీరెంతసేపు అడిగినా, ఎంత గోజాడినా దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే గర్భఫలాన్ని ఇస్తాడు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఏం జరిగింది? ఎఫ్రాతీయుడైన సూపుకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహుకు జననమైన యెరోబాము కుమారుడు అండి. అతని పేరు ఎవరు అంటే ఎల్కానా. ఇతడెవరు అని అంటే యెరోబాము కుమారుడు. ఈ యెరోబాము ఎవరు అని అంటే ఎలీహు. ఎలీహు ఎవరంటే తోహు కుమారుడు. తోహు ఎవరంటే సూపుకు పుట్టినవాడు. సూపు ఎవరంటే ఎఫ్రాతీయుడు. ఎఫ్రాతీయుడు ఎవరు అని అంటే ఎఫ్రాయిముల సంతతివాడు. ఇప్పుడు ఎఫ్రాయిము సంతతి అనగానే ఎవరి సంతతి? యేసేపు. అంటే ఇప్పుడు ఇంతకీ కనెక్షన్ ఎడు తీసుకొచ్చి బట్ రూబేను గర్భంలో ఇవ్వచ్చుగా. రూబేను గర్భంలోనికి ప్రవేశపెట్టచ్చుగా. రూబేను మొదటివాడేగా, జ్యేష్ఠత్వాన్ని కలిగిన వాడేగా, ప్రథమ ఫలమే కదా. అందుకనే పనిలో అలసత్వం ఉంటే ఆశీర్వాదం మన ఇంటికి దాటి పక్క ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా పని చేసేవాడి దగ్గరికి వెళ్ళిద్ది. దేవుని పనిలో అలసత్వాన్ని ప్రదర్శిస్తే మీ గుమ్మం దాటి పక్క గుమ్మానికి వెళుతుంది. మీకు తెలియదు ఆ సంగతి. ఎవరైనా పరిచర్యలో ఒక్కళ్ళు నిలబడి పని చేయాలనే తపనగా ఉంటే అతనికి సహకారులుగా మారాలి అందరూ. నాకు పని చేయాలని బాగా ఇష్టంగా ఉంది, కానీ నాకు సహకారులుగా ఎవరు కనపడట్లేదు. మీరు ఆదివారం కనపడితే మళ్ళీ ఆదివారం కనపడతారు నాకు.
ఏమండి? ఈ ఆదివారం కనపడతారు, మళ్ళీ ఆదివారం కనపడతారు. నాకు ఎవరు సపోర్ట్గా ఉండేవాళ్ళు ఎవరు లేరండి. ఒక పని చేద్దామంటే ఎవరు సపోర్ట్గా ఉండరు, ఎవరు ముందు నిలబడి చేద్దామంటే ఎవరు కనపడరు, ఎవరు కనపడరండి. ఇక్కడ ఆలోచించండి, నిజంగా యోసేపుని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడో తెలుసా? రూబేనుకు ఉండే లక్షణాలు, రూబేనులో ఉన్న అలసత్వం యోసేపులో లేదో. యోసేపు ఎలాంటి వాడో తెలుసా? ఫలించడి కొమ్మ. ఎక్కడ ఫలించడి కొమ్మ? నీటి యొద్ద అన్నాడా? ఆదికాండం 49, ఆదికాండం జాగ్రత్తగా చూడండి, అక్కడ వ్రాసిన మాట. ఆదికాండం 22, ఆదికాండం 49, 22. ఎవరు చదవాలి? నాగేశ్వరరావు. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఎక్కడ ఫలిస్తాడంటే ఇతడు? ఊట యొద్ద ఫలించడి కొమ్మ. అంటే అతడు నుంచున్న చోట అన్ని నిధులు రావాలి, అంతేగాని ఊట దగ్గరికి ఇతను వెళ్ళటం కాదు. ఇతను నుంచున్న చోటే ఊటగా మారాలి. ఇతడు ఎక్కడ నిలబడితే అక్కడ అది సస్యశ్యామలంగా మారాలి. ఇది ఊట యొద్ద ఫలించడి కొమ్మ. నీ వలన ఆ భూమి సారవంతంగా మారిపోవాలి, ఆ ప్రదేశం ఫలభరితంగా మారాలి. అది నీకున్న క్రెడిబిలిటీ. ఎందుకంటే నీకు దేవుని ఆ తోడు నీకుంది కనుక నీవెక్కడ నిలబడితే అక్కడ. అందుకని మేము ఏ పని పట్టుకున్నా అవ్వట్లేదండి అని అంటే అవ్వదు. అది ఎందుకు అవుతుంది? దేవుని కోసం ఆలోచించే వ్యక్తి యోసేపు కదా, రూబేను కాదు కదా. రూబేను ఎలా ఉన్నాడు? 49:4. రూబేను ఎలా ఉన్నాడంట? నీళ్ల వలె చంచలుడివై నువ్వు అతిశయము పొందుదువు, నీ తండ్రి మంచం ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. ఇతడి క్యారెక్టర్ ఇలా ఉంది. ఇతడు చంచలమైన మనస్తత్వం కలవాడు, స్థిరత్వం లేనివాడు. దేవుని కోసం తపనగా ఆశగా బ్రతకాలని ఆశ ఇతనిలో లేదు. కాసేపు ఇటు ఉన్నాడు, కాసేపు అటు ఉన్నాడు, కాసేపు ఇటు ఏ ఆలోచనలో వెళ్ళాడో తెలియదు ఇతనికి. కానీ యోసేపు అలాంటి వాడు కాదే. ఊట యొద్ద ఫలించేడు కొమ్మ అంటే అతడు నిలబడ్డ ప్రతి చోట సస్యశ్యామలమే, అతడు ఉన్న ప్రతి ప్రదేశం ఫలభరితమే, అతడున్న దేశం సస్యశ్యామలంగా ఉండాలి. ఏమండి? అతడు ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో రాబోయే నష్టాన్ని ముందుగానే పసిగట్టి ఆ దేశాన్ని అంతటిని ఫలభరితం చేశాడు. అందరూ అక్కడికి వచ్చి ధాన్యాన్ని తీసుకుని వెళ్ళే దశలోనికి వెళ్ళాడు. ఒకవేళ యోసేపే లేకపోతే ఆ ప్రదేశం ఏమైపోయేది? అలాంటి యోసేపుని దేవుడు ఎంతగా దృష్టిలో పెట్టుకున్నాడో తెలుసా? మర్చిపోడండి ఎప్పుడు. అందుకనే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ఎప్పుడైనా దేవుని కోసం కష్టపడితే ఆ కష్టం ఎప్పుడూ వ్యర్థం కాదండి. మీరు లోక సంబంధంగా కష్టపడితే అది వ్యర్థమైపోవచ్చు, దానివల్ల ప్రయోజనం లేకపోవచ్చు. ఇక్కడ యోసేపుకి అదే పుట్టింది. అందుకని యోసేపు సంతతి ఎక్కడుందా అని వెతుక్కొని వెళితే ఎఫ్రాయిము మాన్యంలో ఒక వ్యక్తి దొరికాడు. ఎఫ్రాయిము మాన్యంలో దొరికాడు. ఆ ఎఫ్రాయిము మాన్యంలో రమాతయ్యి మెఫీము అనబడిన పట్టణపు వాడొకడు ఉన్నాడు. అతడి పేరు ఎల్కానా.
ఆ ఎల్కానా, ఈ ఎల్కానాను పట్టుకొచ్చాడు, జాగ్రత్తగా నిలబెట్టాడు. పట్టుకొచ్చి నీ ఎల్కానాని జాగ్రత్తగా నిలబెట్టి ఆ ఎల్కానాకి 2 భార్యలను ఇచ్చాడు, కానీ పిల్లలనైతే ఇవ్వలేదు. ఎవరైతే పిల్లలు కావాలని అతడికి ప్రియమైన భార్యగా ఉన్నటువంటి ఆ హన్నాకి పిల్లలను ఇవ్వకుండా పెనిన్నాకి మాత్రం పిల్లలనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు హన్నా మనసు ఎంత గాయపడిందో. ఆమె దాన్ని బట్టి కూడా చాలా ఎంత వేదన కలిగించిందో చూడండి. అక్కడ చూస్తే అక్కడ రాయబడిన మాటను మీరు గమనించగలిగితే అక్కడ ఏమనుందో చూడండి. 6వ వచనం. 6 ఎవరు చదవాలి? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను. ఇంతకీ ఆమె కోపం వచ్చేటట్లు చేయటానికి కారణం ఎవరంటే ఇక్కడ ఎవరి వల్ల? అక్కడ అదే ఉందిగా చూడండి 6వ వచనంలో. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి. అంటే ఇప్పుడు తప్పెవరిది? ఆయనదే. ఇప్పుడు ఆయన కనుక వీళ్ళకొకళ్ళకి ఇచ్చాడు అనుకోండి, ఇద్దరు ఎలా ఉండేవాళ్ళు? సొంత అక్క చెల్లెల్లాగా హాయిగా అక్క అనుకుని పోయేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది కదా? డ్యామేట్ కదా, అడ్డం తిరిగింది. అక్కడ కూడా జరిగింది అదేనా? అబ్రహాము దగ్గర కూడా అదే జరిగింది. ముందు తీసుకెళ్ళి అప్పగించింది ఎవరు? అప్పగించింది ఎవరు? శారానే. అప్పగించిన తర్వాత కోప్పడింది ఎవరు? ఈమె. అప్పగించింది ఈమె, ఈర్ష్యపడింది కూడా ఈమె. నాకు పిల్లలు లేరు, ఇప్పుడు ఆమెకు అసలు ఆమె పైకి చూస్తుంది. పోనీలేని నేను దయదలిచి నా మొగుడిని నీకు అప్పచెప్తే, నా భర్తను నీకు ఇస్తే, నా భర్త వల్ల నీకు గర్భం వస్తే, ఆ గర్భం రావడానికి నా భర్తే కారణమైనప్పుడు నన్ను గౌరవించాల్సింది వానిచ్చి నాకంటే పైకి ఎగలేస్తుంది. అసలు నేను లెక్కలో లేకుండా పోయింది. తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టవా, నీ తాడ తీస్తానని అబ్రహామును దుంపదించిందండి ఈమె. మామూలు కదండి. వదిలిపెట్టిన దాకా ఊరుకోలేదు. దెబ్బకి అప్పుడు వెళ్ళాడు ఈ మహానుభావుడు. ఎవరి దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి. ఏం చేయమంటావు డాడీ? అప్పుడు అన్నాడు, ముందేమైందిరా నాన్న నీకు అన్నాడు ఈయన. ముందేమైంది? ఫస్ట్లో అడిగావా నన్ను అన్నాడు ఆయన. నువ్వెవరి మాట విన్నావు అన్నాడు. అయ్యా నేను శారమ్మ మాట విన్నాను, ఇప్పుడు కూడా ఆమె మాట విన్నాడు. మీరు ఆయనతో ఎప్పుడు జోకులు వేయాల్సిన పని లేదు. అందుకనే ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ అక్కడికి వెళ్ళండి. ఏ పని చేయాలన్నా కానీ ముందు అక్కడికి వెళ్ళి అడగండి, పర్మిషన్ తెచ్చుకోండి. డాడీ మరి ఏంటి పరిస్థితి, కుటుంబంలో ఎలా ఉంది, మా ఆవిడ ఎలా అంటుంది, నాకేం పిల్లలు లేరు, ఇంకో పెళ్లి చేసుకోమంటావా అని ముందు అక్కడ అడగండి. మీ ఆవిడ పర్మిషన్ ఇచ్చింది కదా అని 2 ఇల్లు పెట్టబాకండి. అర్థమైందా? అదేమంటే మాకు పిల్లలు లేరు కదండి, అందుకని మా ఆవిడే పర్మిషన్ ఇచ్చింది కదండి. కుదరదు. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? డాడీ దగ్గరికి వెళ్ళాలి. డాడీని అడగండి, వెయిట్ అండ్ సీ అంటాడా, ప్రొసీడ్ అంటాడా, ఆయన ఇష్టం. ఆ కాలంలో, ఈ కాలంలో కాదండి, ఈ కాలంలో కాదు, ఆ కాలంలో. ఈ కాలంలో లేదు ఛాన్స్. అప్పుడు జరిగింది కథ. ఎదురు చూడాలి. అప్పుడు ఇక్కడ యెహోవా కారణమైనందున, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినందున, ఈ హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఇంకెలా ఉంటుందండి? తినటానికి తిండి లేక, కూరగాయలే సరిగ్గా దొరక్క పచ్చడి వేసుకొని తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదురు కూర్చొని మటన్ ముక్కలు కొడతా ఉన్నారనుకోండి, వీళ్ళకి ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుందండి? కడుపు మండుతుందా మండదా? అలాగే జరిగింది ఇక్కడ, అలాగే జరిగింది. అప్పుడు ఈయన నోట్లో నుంచి ఒక పదం వాడాడండి. ఏమంటాడో చూడండి ఇక్కడ 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ ఉండెను. పాపం ఏమేమో ఏడుస్తుంది, ఏంటి నా పరిస్థితి. అప్పుడు భర్త అంటున్నాడు, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయేలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా? నేను 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యముల అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక నన్ను జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక ఈ మనసులో నుంచి ఈ మాట వచ్చేంత వరకు హన్నా గర్భాన్ని తెరవలేదు. తెలుసా మీకు ఆ సంగతి? ఈ మాట వచ్చేంత వరకు, ఒకవేళ గనక ఈ మాట ఎప్పుడు వస్తుందా? రావాలి. అంతకుముందు అడుగుతూ ఉంది, కానీ ఆ అడగటంలో ఈ పదం రాలేదు. కానీ ఇక్కడ ఏ పదం వచ్చింది? నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడలా వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక. అది నాజీరు. దాని గురించి ఒక క్లాస్ చెప్పాను. అది నాజీర్ అంటారు దాన్ని. ఆ నాజీర్ అన్న పదం ఏంటో, దాని వెనుకున్న అర్థం ఏంటో ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. రానియక వాడు బ్రతుకు దినములన్నిటినీ నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా. సో ఇదంతా అయిపోయింది అండి. ఇదంతా అయిపోయిన తర్వాత కిందకు వచ్చేస్తే, కిందకి 18, ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక. ఎప్పుడంది? ఆ తర్వాత ఏలీ అంటాడు, ఏంటి నువ్వు తాగి ఉందేమో, మత్తురాలుగా ఉందేమో అంటే, అప్పట్లో అందరికీ ద్రాక్షారసం తీసుకునే అలవాటు ఉంటుంది. ఈమె పైకి ఏమీ మాట్లాడకుండా, బిగ్గరగా ప్రార్థన చేయకుండా మనసులో ప్రార్థన చేస్తున్న, పెదాలు అయితే కదులుతున్నాయి కానీ శబ్దం వినపడట్లేదు. దాంతో ఈ ఏలి ఏమనుకున్నాడంటే, ఈమె బాగా తాగొచ్చింది, ద్రాక్షారసం త్రాగింది, మత్తురాలుగా ఉంది అని, నువ్వు ఇదిగో ఆ మత్తు దిగేంత వరకు ముందు నిద్రపోమ్మా, ఆ తర్వాత వెళ్ళి ఇంటికి అని చెప్తుంటే, అప్పుడు ఏమని చెప్పిద్దయ్యా, నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను మనోదుఖం కలవన్నై ఉన్నాను అని ఏలీతో అని అంటుంది. ఏలీతో అన్నప్పుడు ఏలీ మాట్లాడుతూ, అప్పుడు ఒక ఏలీ నోట నుండి ఒక మాట వస్తుందండి. ఏమనంటే, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక. ఆ తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయటం నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. ఇక అప్పటి నుంచి దుఃఖం లేదండి, హ్యాపీగా ఉంది. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. గర్భఫలం అంటే అంత ఈజీ కాదండి. గర్భఫలం అంటే ప్రత్యేకమైన వాళ్ళు భూమి మీదకి రంగప్రవేశం చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఉంటాయి. మిగతా వాళ్ళ గురించి దేవుడు పెద్ద పట్టించుకోడు.
ఎందుకంటే ఆయన కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారంగా ఎవరి ప్రయాణం జరుగుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉంటారు. ఆ స్పెషలైజ్డ్ పర్సన్స్ వచ్చేటప్పుడు ఆటంకాలు చాలా ఉంటాయి. అంత ఈజీగా ఉండదు ప్రయాణం. వాళ్ళ రాక కూడా అంత ఈజీగా ఉండదు. ఒక మోషే రంగప్రవేశం చేసేటప్పటికే ఆజ్ఞ జారీ అయింది. కాన్పు పీటల మీద గనక మగపిల్లవాడు గనక కనపడితే ఏం చేయమన్నాడు? చంపే. ఆ టైంలోనే మోషే రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. అంటే ఒక ముఖ్యమైన పర్సన్స్ భూమి మీదకి ప్రవేశిస్తున్నారు అని అంటే అప్పటికి వాళ్ళ మీద ఏదో ఒక ఇబ్బందులు, అండి, ఎన్నో ఇబ్బందులు. ఏదో ఒక విధంగా ఒక మనిషి భూమి మీద ఉండకూడదు. అతడు ఉంటే నష్టం. ఎవరికి? అపవాదికి. అతడుంటే నష్టం. లేదా ఒక వ్యక్తి పుట్టాడు, వాడు బ్యాచ్ హ్యాపీ, వాళ్ళకేం ఉండదు, ప్రశాంతంగా ఉండదు వాళ్ళ జీవితం. ప్రశాంతంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. దేవుని కోసం పని చెయ్యగలిగిన పిల్లలు ప్రవేశించేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ మనుగడ కూడా కష్టం అవుతుంది. కానీ వాటన్నిటిని తట్టుకోవాలి. అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. తట్టుకొని నిలబడినప్పుడే దేవుని ప్రణాళిక రుజువు. హన్న అలాగే నిలబడింది. ఎక్కడ ఇబ్బంది పడలేదు, బాధపడింది. కానీ అప్పటి నుంచి హ్యాపీగా ఉంది. మనోదుఖం అన్నది లేకుండా ఉంది. హృదయంలో నుంచి ఒక మాట జాలువారింది. ఎందుకంటే ఇతడు ఖచ్చితంగా నాకు ఉపయోగపడాలి అని తను అనుకోలేదు, దేవునికి ఉపయోగపడాలి. ఈ మాట తన హృదయంలో నుంచి వచ్చేంత వరకు ఆమె గర్భం తెరవబడలేదు. అంటే కొంతమంది ప్రత్యేకమైన వాళ్ళు భూమి మీద రంగప్రవేశం చేసేటప్పుడు కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాలి. వాళ్ళ ప్రయోజనం, వాళ్ళ ఉనికి, వాళ్ళ ఆలోచన. ఎందుకంటే అందరూ దేవుని కోసం కష్టపడాలి, అందరూ దేవుని కోసం కావాలనే కోరుకున్నాడు. అదే కదా అపోస్తలుల కార్యాల గ్రంథం 17:26 రాసింది. ఆర్డర్లో చదవండి, ఎవరైతే చదవాలో వాళ్ళు. అపోస్తలుల కార్యాల గ్రంథం 17:26. ఎవరు చదువు? చదవండి. లేరా? చదవరా? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి. ఎవరు వారు అన్నాడు. వారు అంటే ఎవరు? యావత్ భూమి మీద కాపురం ఉన్నవారు. యావత్ భూమి మీద కాపురం ఉన్నవారు. వారు అనగానే అందరూ. వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని నిర్ణయకాలము, తనను వెతకటం కోసం ఒక నిర్ణయకాలం, ఒక నివాస స్థలం, ఒక పొలిమేర, ఒక హద్దు, ఒక బెత్లెహేం, ఒక పశువుల తొట్టి. ఏమండి, సమూయేలు రంగప్రవేశం చేయడానికి ఒక ప్రదేశం. వీళ్ళందరి జననాన్ని జాగ్రత్తగా చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు బయటకు వస్తాయి. ఎంత లోతైన విషయాలు బయటకు వస్తాయో, ఎన్ని గొప్ప విషయాలు బయటకు వస్తాయో మనకు అర్థమవుతుంది. ఎవరు ఈ భూమి మీద అనాలోచితంగా రాలేదండి, అందరూ పని మీదే వచ్చారు. కానీ ఆ పనిలో ఉపయోగపడే వాళ్ళంటే దేవునికి ఇష్టం. వాళ్ళని జాగ్రత్తగా కాపాడుతాడు. వాళ్ళకి శ్రమలు వస్తాయి, శ్రమ రాకుండా మాత్రం ఉండదు. వాళ్ళకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను కూడా తట్టుకొని నిలబడి దేవుని కోసం బ్రతకాలి అనే ఆలోచన వాళ్ళని పెంచే వాళ్ళ తల్లిదండ్రుల్లో రావాలి, వాళ్ళల్లో రావాలి.
వాళ్ళ కోసం దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకనే అబ్రహాము గర్భంలో ఉన్న లేవి దశమాంశాలు ఇచ్చాడు అని అంటే, అబ్రహాము గర్భంలో ఇస్సాకు మాత్రమే ఉన్నాడు, కానీ ఇస్సాకు అనబడిన ఆ రక్త మాంసాలలో యాకోబు అనే రక్త మాంసము కూడా ఉంది. యాకోబు అనబడిన రక్త మాంసములో 12 మంది ఇశ్రాయేలీల రక్త మాంసాలు ఉన్నాయి. అందులో ఎఫ్రాయిం అనబడిన రక్త మాంసము ఉంది. ఆ ఎఫ్రాయిం అనబడిన రక్త మాంసములో ఎల్కానా అనబడిన వ్యక్తి రక్త మాంసము ఉంది. ఆ ఎల్కానా అనబడిన రక్త మాంసములో సమూయేలు అనబడిన వ్యక్తి ఉన్నాడు. అంటే ఎవరిని దాటుకొని ఎవరు రావాలి, ఎవరిలో నుండి ఎవరు రావాలి, ఎవరిలో నుండి ఎవరు రావాలి అన్నది లెక్కలున్నాయి. అందుకనే లెక్క తప్పటానికి వీల్లేదు. లెక్కలు. ఈరోజు నీవు నేను భూమి మీదకి వచ్చామనగానే మనకేదో దేవుడు గర్భఫలం ఇచ్చాడనగానే ఆనందంగా డాక్టర్లు చేయాలి, ఇంజనీర్లు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఆయాసపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ ఆ డాక్టర్ చదువుతో పాటు నీ పిల్లల్ని బైబిల్లో దేవుని ప్రణాళికను నెరవేర్చగలిగిన యోధులుగా మీరు మార్చగలరా? దేవుని కోసం కష్టపడే వారిగా మీరు మార్చగలిగితే మీ జన్మకు, మీ పిల్లల జన్మకు సార్థకత చేకూరుతుంది. 49 యెషయా గ్రంథం, 49 యెషయా గ్రంథం. తర్వాత ఎవరు చదవాలో వాళ్ళు. 49 యెషయా గ్రంథం, 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు ఇవన్నీ? ఎప్పుడండి? ఒక సమూయేలు గురించి ఎప్పుడు అనుకున్నాడు? ఒక దావీదుని గురించి ఎప్పుడు అనుకున్నాడు? ఒక యిర్మీయాని గురించి ఎప్పుడు అనుకున్నాడు? ఒక యెషయాని గురించి ఎప్పుడు అనుకున్నాడు? భూమి మీదకి వచ్చిన తర్వాత రాకముందా? అంటే తల్లిదండ్రులుగా ఉన్న మనం ఇప్పుడు మన పిల్లల్ని దేవునిలో పెంచడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే మీతో పాటు మీ పిల్లల్ని కూడా వెంట పెట్టుకుని తీసుకురావాలి. మీ పిల్లలకి 50 ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళు మా మాట వినట్లేదంటే 2 బాధండి. 50 ఏళ్ళు వచ్చినా సరే 2 ఊతికి తీసుకురండి. లేకపోతే మీరు మీ నిజంగా మీ దగ్గర చాలా టాలెంట్లు ఉంటాయి కదండి. మీరు అనుకున్నది నెరవేరలేదనుకోండి, మీ ఆయన మీకు అనుకున్న చైన్కి చేసేవ్వలేదు, ఏం చేస్తారు మీరు? మీరు ఏదో ఒక చైన్ కావాలండి, మీకు చైన్ చేయాలి, చైన్ అడిగారు, మీ ఆయన దాటలేదు, ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేయరా? ఏం చేయరా? అన్నం తినకుండా మానేస్తారా లేదా? అన్నం తినకుండా మానేస్తారా? మానరా? ఉట్టిదే. మీకు పట్టు చీర కావాలి, పక్కన పట్టు చీర కొనుక్కుంది, మీరు కూడా కొనుక్కోవాలి, 20,000 డబ్బులు ఇవ్వలేదు, ఇచ్చేదాకా ఏం చేస్తారు? ఇవన్నీ పిచ్చి మాటలు చెప్పండి నాకు. సాధించేంత వరకు చచ్చాడే వాడు, వచ్చే వరకు చచ్చాడు. పిచ్చెక్కిద్ది. ఈ పిచ్చెక్కి ముందు తినడానికి తిండి లేకపోయినా ముందు మాత్రం ఆ 10,000 20,000 ఆ మొహాన్ని పడేస్తే ఈ ప్రశాంతంగా ఉంటాడు. అందుకని భార్య దోమతెరలో దోమ లాంటిదని ఊరకనే అనలేదు. కుట్టడం అంటే ఈ కుట్టడం కాదు, ఇలా కొడతా ఉంటారు ఇండైరెక్ట్గా. ఆ డాక్టర్ ఒకసారి చేస్తాడు ఇంజెక్షన్. ఈ డాక్టర్ ఇంట్లోకి ప్రవేశించిన ఈ డాక్టర్ పెళ్ళైన దగ్గర నుంచి చచ్చేదాకా చేస్తూనే ఉంటారండి. ఎప్పుడు చేస్తారో తెలియదు. ఆ డాక్టర్ అన్నా ఇంజక్షన్ చేయబోయే ముందు, అమ్మ ఇంజక్షన్ చేస్తున్నాను, ఇదిగో షర్టు బటన్ ఇప్పి కొద్దిగా పైకి ది అంటాడు. ఆ తర్వాత కొద్దిగా టించర్ రాస్తాడు. కానీ వీళ్ళు ఎప్పుడు ఇంజక్షన్ చేస్తారో కూడా తెలియదు. అర్థమైందా?
అలా కష్టపడతారే, మరి మీ పిల్లల్ని తీసుకొచ్చే దగ్గర కూడా ఇలాంటి టెక్నిక్స్ వాడండి. అరే నువ్వు వచ్చేంతవరకు నేను అన్నం తిననురా, నువ్వు నాతో పాటు ఆదివారం మందిరానికి రావాలి, నువ్వు వచ్చేంతవరకు నేను తిండి తిన్ను అని అలగండి. ఇక్కడ అలగండి, దీనికోసం అలగండి. మీ పిల్లల్ని దేవాలయానికి నడిపించడానికి అలగండి, లేదా నీ భార్యని దేవాలయానికి తీసుకురావడానికి అలగండి. ఏదో ఒక ప్రయత్నం చేయండి. మీతో పాటు తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అప్పుడు వింటారు. విన్న తర్వాత ఒక మాట కాకపోతే ఒక మాట అన్న హృదయంలోనికి వెళుతుంది. ఎక్కడ తెలివితేటలు ప్రదర్శించండి. అప్పుడు మీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. అర్థమైందండి? ఒక దశలో మనం అలా చేసి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి కావాల్సిన బహుమానాలు సంపాదించాం. వీడు అన్నం తినకుండా అలా కడతాడు. ఏంటంటే అన్నం తినలేదు. ఏంటనయ్యా 3 రోజుల నుంచి తినట్లేదు. ఎందుకనంట? సైకిల్ కొనియలేదుగా నువ్వు, అందుకని అన్నం తినలేదు. సర్లే కొనిస్తానని చెప్పు అనగానే వీడిపోయి అన్నం తింటాడు. అంటే అర్థం ఏంటి అక్కడ? ఏదో ఒక విధంగా మీరు కూడా ఇప్పుడు మీ పిల్లల్ని తీసుకురావడానికి, లేదా మీ భార్యనో మీ భర్తనో మీ పిల్లలనో ఎవరినో ఒకరిని తీసుకురావడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. పాపం హన్నా దగ్గర హన్నా అట్టాగే చేసింది. ఎల్కానా దగ్గర ఏం చేసింది? ఏందమ్మా తల్లి రోజు ఏడుస్తూ కూర్చున్నావు ఏంటి అని అంటే, ఏం చేస్తావు నాకు పిల్లలు లేరని అంటే, నన్నేం చేయమంటావు అమ్మ, 10 మంది పిల్లల కంటే నేను గొప్పవాడిని కాదా అన్నాడు పాపం మహానుభావుడు. అనగానే కొంచెం ప్లీజ్ అయింది. తెల్లారి పొద్దున్నే తీసుకొని వెళ్ళాడు. పాపం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి డైలాగ్ ఒకటి వచ్చేసింది హృదయంలోంచి, అయ్యా ఇకనైనా నా గర్భాన్ని తెరు, ఒక్కసారి నా గర్భాన్ని తెరిచి ఒక్క ఆడపిల్లనొద్దు మగపిల్లవాడిని ఇవ్వు, తిరిగి నీకే ఇస్తాను అందే. తిరిగి నీకే ఇస్తాను అనగానే దేవుని మనసులో ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది. ఏమని? నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను అంటే, ఇప్పుడు ఇవ్వకముందే సమూయేలు బయలుదేరకముందే ఏ గర్భంలోనికి వెళతాడో ఎవరు పెంచుతారో ఆమె ఎష్యూరెన్స్ ఇచ్చేసింది. ఎవరికి? దేవునికి. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చే బహుమానం తిరిగి ఆయనకి వెళుతుందా? వెళుతుంది. హన్నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఈయనకు అర్థమైపోయింది. హన్నా ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, మాట ఇస్తే తప్పుతుందా తప్పదా, పిల్లల్ని పెంచుతుందా పెంచదా బాగా తెలుసు దేవునికి. కాబట్టి ఏం చేశాడు? ఓకే క్యారీ అని వెళ్ళు అన్నాడు. అప్పుడు విడిపోయి ఆత్మ వెళ్ళింది గర్భంలోనికి. అంటే ఒక ఆత్మ ఒక గర్భంలోనికి వెళ్ళాలంటే ఇంత ప్రణాళిక ఉంది. వీళ్ళు విఐపీస్ అండి. ఈ విఐపీస్ ప్రయాణానికి చాలా ఉంటాయి. రాజుగారి గుర్రానికి అన్ని అడ్డంకులని, విఐపీ ప్రయాణానికి అన్ని అడ్డంకులే. ఒక 10 ముందు కార్లు రావాలి, ఆ డ్రైవర్లు ఉండాలి, అందులో ఉండాల్సిన వాళ్ళు ఉండాలి, వెనక 10 కార్లు ఉండాలి, వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు ఉండాలి. అందరూ వచ్చిన తర్వాత వెళ్తాడా, లేకపోతే ఎవరు లేకుండా వెళ్తాడా? అసలు విఐపీ ఎప్పుడు బయటకు వస్తాడు? విఐపీ ఎప్పుడు బయటకు వస్తాడండి? ముందు 10 కార్లు, వెనక 10 కార్లు, అందరూ వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్న తర్వాత విఐపీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారులో కూర్చుంటాడు. అంతేగాని బయటకు వచ్చి నిలబడి ఇంకా వాళ్ళు రాలేదా వీళ్ళు రాలేదా అంటాడా? అనడు. సమూయేలు గారు ఎవరు అనుకున్నారు? విఐపీ. రంగప్రవేశం చేయాలంటే అన్ని ప్రోటోకాల్స్ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మీ పిల్లలను కూడా మీరు విఐపీలుగా మార్చండి. మారుస్తారా? అవదు. కానీ అబ్రహాము చేయగలడన్న నమ్మకం ఉంది. అందుకని అబ్రహాముని జాగ్రత్తగా ట్యాకిల్ చేశాడు. అబ్రహాం గురించి ఏమంటాడండి? 18-19 ఆదికాండం 18-19. ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ వరసవల. ఇప్పుడు ఇందాక చదివింది ఎవరు? మరియమ్మ. తర్వాత ఇప్పుడు చదవాల్సింది ఎవరు? యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే ఇప్పుడు ఇతను అడ్మినిస్ట్రేటర్ ఎలా ఉంటాడండి? అబ్రహాం ఎలా ఉంటాడు?
యెహోవా మార్గాన్ని గైకొనేటట్లుగా తన పిల్లల్ని తను పెంచగలడన్న సంగతి యెహోవాకు అర్థమైంది కనుకనే అబ్రహాము గారిని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము గర్భంలో ఇస్సాకును ప్రవేశపెట్టాడు. అర్థమైందా? మళ్ళీ చదవాలన్నమాట. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు. అంటే ఇప్పుడు అబ్రహాము గురించి చెప్పింది అబ్రహాముకు కలగాలంటే అబ్రహాములో ఒక అర్హత ఉండాలంట. ఏ అర్హత ఉండాలి? అబ్రహాము గర్భాన్న పిల్లల్ని కరెక్ట్గా దేవుని కోసం అబ్రహాము పెంచగలిగిన కెపాసిటీ అబ్రహాములో ఉండాలి. ఒకవేళ కనుక అబ్రహాములో ఆ కెపాసిటీ లేదనుకోండి, అసలు దేవుడు అబ్రహామునే ఎన్నుకునేవాడు కాదు. అర్థమైంది పాయింట్? అతనికి కలుగ చేయనట్లు, అదే కదా అక్కడ అన్నది. అక్కడ ఆ మాట మళ్ళీ చదవాలి. ఏమాట? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు. అంటే అబ్రహామును గురించి ఏదైతే చెప్పాడో అది కలగాలంటే మొదట అబ్రహాములో ఏముండాలి? అబ్రహాముకి ఇవ్వబడిన పిల్లలు దేవుని కోసం ఖచ్చితంగా బ్రతికి తీరాలి. అలా అబ్రహాము వాళ్ళని పెంచగలగాలి. అలా పెంచగలిగేటట్లు ఉంటేనే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఇప్పుడు మీ పిల్లలు మా మాట వినట్లేదండి అంటే తప్పెవరిది? పిల్లలదా మీదా? తప్పెవరిది అని నేను అనలేదు. ఎవరన్నారు?